నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మైనింగ్ కి వ్యతిరేకంగా మైలారం గ్రామంలో నేటి నుంచి రీలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఈ దీక్షలకు ప్రొఫెసర్ హరగోపాల్ హాజరు కానున్నారు. అయితే రీలే నిరాహార దీక్షలు నిరసనల నేపథ్యంలో గ్రామంలోని రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాము ఏ తప్పు చేయలేదని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులను నిలదీస్తున్నారు. దీక్షల నేపథ్యంలో పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులు కంచె వేసి మరీ తమ గ్రామంలోకి పోలీసులు రావద్దంటూ ఆందోళనకు దిగారు. గ్రామ శివారులో కంచె వేసి రోడ్డెక్కారు. అక్రమ అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. మేము ఏంటి చేసినాక దాని కారణం ఏందనేది ఉండాలి కదా. మా కొబ్బరిపాటి 5ంటికే ఎక్కించుకొని పోవాలి. పట్టిస్తాడా వంశకోశం కట్టిస్తాడా ఎవరు రాజకీయం చేసింది మంది పక్క పని కానీ ఎవరో తప్పు చేస్తా తప్పు లక్షల కోట్లు సంపాదిస్తున్నాం న్యాయం ప్రకారం పోతే డబ్బు నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మైనింగ్ కి వ్యతిరేకంగా మైలారం గ్రామంలో నేటి నుంచి రీలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి ఫోన్లో అందిస్తారు. నరేంద్ర, నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి ఆనుకొని ఏర్పాటవుతున్న మైనింగ్ వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనను తీవ్ర రూపం ధరిస్తూ ఈ రోజు ఉదయం నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనేందుకు కూడా ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు వివిధ పౌర సంఘం నేతలతో పాటు ప్రజా సంఘాలు కూడా అక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా గ్రామస్తులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. గ్రామస్తులకి ఎవరిని రానివ్వకుండా కంచె కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మైలారం గ్రామంలో కొనసాగుతుంది. అయితే వీటన్నింటినీ కూడా చాలా మంది కూడా పోలీసులకు భారీగా బందోబస్తు తీసుకురావడం జరిగింది. వారిని అరెస్ట్ చేసేందుకు చాలా మంది పోలీసులు రావడం జరిగింది. అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో గ్రామస్తులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలే నిరాహార దీక్షలు ఆపమని చెప్పేసి గ్రామస్తులు పోలీసులతో అడ్డుల పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపట్లో ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు చాలా మంది కూడా ప్రజా సంఘాలు కూడా గ్రామానికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు చేస్తున్నటువంటి అరెస్టుల పర్వం పట్ల కూడా గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి ఎవరు రానివ్వద్దంటూ కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా ప్రజా సంఘాలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి గ్రామంలోకి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ కూడా ప్రజా సంఘాలతో పాటు వివిధ నాయకులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మైలారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికి గ్రామ శివార్లో ఏర్పాటవుతున్నటువంటి మైనింగ్ ను గత కొన్ని నెలలుగా గ్రామస్తులు అడ్డుకుంటున్నారని వ్యతిరేకిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ మైనింగ్ వల్ల కూడా తమ గ్రామం పూర్తిగా నష్టం జరుగుతుంది, గ్రామంలో నివాసం ఉండే వారికి హాని కలుగుతుందని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకత చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలను కూడా పోలీసులు అడ్డుకోవడం పట్ల కూడా గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో కాసేపట్లో కూడా ఆందోళన తీవ్ర ధరించే అవకాశం కనిపిస్తున్నాయి. దీపిగా, నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.